శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 జూన్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, మేషరాశి నుంచి మీనరాశి వరకు. ప్రతి వరకు ఒకరికి ఒక క్యూరియాసిటీ, నాకు ఈ వారం ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, నా జీవితం అంతా ఎలా ఉంటుందని తెలుసుకునే ఒక తాపత్రయంలో మా ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులారా, చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్, ఒక గంట గుర్తు కొట్టేద్దామా? రైట్. ఇక వ్యవహారానికి వెళ్ళేటప్పటికీ ఈ వారం అంతా కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి, ఫస్ట్ గ్రహాల యొక్క స్థితిని బట్టే కదా ఈ వారం అంతా ఎలా ఉంటుందో చెప్తాము. గురు భగవానుడు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు, అద్భుతాన్ని ఇస్తున్నాడు. శని మీనరాశిలో వక్రగతిలో ప్రభావం చేస్తున్నాడు. కుజుడు సింహరాశిలో ఉండడం వల్ల ధైర్యం, రాజకీయ నాయకత్వ అంశాలు జరపబడుతున్నాయి. రాహు కుంభంలో, కేతు సింహంలో ప్రభావం చూపుతున్నారు. ఇవన్నీ కూడా చంద్రగ్రహ రాశి ప్రకారంగా చూస్తున్నాం. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క జీవితాన్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదేవాన్ని నమ్మండి. జ్యోతిష్ శాస్త్ర రీతిలో వృషభ రాశికి ఒక గొప్ప ఇది ఉంది, శక్తి ఉంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి పై అధికారుల యొక్క మద్దతు చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు ఎంతటి వారైనా కోపంగా మాట్లాడినట్టు మాట్లాడతారు, మళ్ళీ మీరే కలగొలుపుగా మాట్లాడుకొని తీసుకొని వెళ్తారు. పై అధికారులు కింద వాళ్ళతో అందరితో అనుకూలంగా ఉంటారు. వ్యాపారంలో బంగారు, ఫ్యాషన్ డిజైన్స్, ఆహారపు వస్తువుల మీద మంచి అవకాశాలు కనబడుతున్నాయి. ధన ప్రవాహం పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా ప్రేమికులకి వివాహ చర్చలు మొదలవుతుంది. వివాహమైనటువంటి బంధువులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, భార్య పిల్లలు అందరూ కూడా కలిసికట్టుగా విహారయాత్రకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. విద్య పట్ల కాస్త శ్రద్ధ వహించాలి విద్యార్థులు. షేర్ మార్కెట్ దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడికి అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఓవరాల్ మీరు ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ కాస్త మధ్యస్థంగా ఉన్నాయి, ఇది కూడా కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి ఒక అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు కాస్త జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. ఓవరాల్ అదృష్ట సంఖ్య 6, రంగు తెలుపు, దక్షిణ దిక్కు ప్రయాణం, లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి, కనకదార స్తోత్ర పారాయణాన్ని ఎక్కువ చేయండి. అన్ని రకాలుగా మీకు మేలు జరుగుతుంది. బియ్యము, నెయ్యి, పాలు, పెరుగు లాంటి తెల్లటి వస్తువులు దానం ఇవ్వండి, అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరనే తెలుసుకోవాలని అనుకుంటున్నాము, అయితే ఏం చేస్తారంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ పెట్టండి, వాట్సప్ చేయండి. తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా ఈ జాతకం కాకుండా మాకు ఏమైనా ఇంకా అదృష్టకరమైనటువంటి వస్తువులు ఏమైనా ఇస్తారంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాల కూడా మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది. మన దేవాలయంలోనే పూజ చేసి అందిస్తున్నాము. కావలసిన వారు సంప్రదించండి. విజయోస్తు.